అందరు ఇక్కడే చూపిస్తున్నారు, ఇక్కడే పడిపోయింది, ఇక్కడే పడిపోయింది. మీ తాత ఈ డ్రైనేజ్ కాలంలో పడిపోయింటారా పైపులల్లా దొరకడంటే అప్పటి నుంచి దేవుడు అడుగుతుంది. అన్నం వండు నీళ్ళు పట్టు అన్నాడు. అన్నం వండినా నీళ్ళు పట్టినా ఆయన రాలేదు. డబ్బున్న వాళ్ళు చచ్చిపోతే ఇదే పరిస్థితి చేస్తారా? ఈ రోజు మా నాన్న పడిపోయాడు, రేపు ఇంకోరు పడిపోతుంది. మియాపూర్లో అధికారుల నిర్లక్ష్యం ఓ వ్యక్తి ఆచూకీ గల్లంతేలా చేసింది. బాలయ్య కుటుంబ సభ్యులతో మనం ఉన్నాం, భార్యతో మాట్లాడదాం. అమ్మా, నీ భర్త ఎప్పుడు వెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి, ఏం చెప్పి వెళ్ళాడు? 5 గంటలకు నా బిడ్డను చూడడానికి వస్తానన్నాడు. వయసారు ఉంటాడు నా బిడ్డ. అన్నం వండు నీళ్ళు పట్టు అన్నాడు. అన్నం వండినా నీళ్ళు పట్టినా ఆయన రాలేదు. ఏదైతే రామరెడ్డి అని మా గల్లీలో ఉంటాడు. మా మనమనికి ఏం చెప్పిండు, బిడ్డ కొడుకు మీ తాత డ్రైనేజ్లో పడిపోయింటారా పైపులల్లా దొరకడా అన్నాడు. అప్పటి నుంచి ఇక్కడనే ఉంది. ఇదే జరుగుతుంది. ఇంకా ఎన్నింటికి తెలిసిందమ్మా? ఎన్నింటికి తెలిసింది మీకు? 8:30కు తెలిసింది సార్. రాత్రి 8 భర్త ఎన్నింటికి వెళ్ళాడమ్మా ఇంటి దగ్గర నుంచి? 5:30కి వెళ్ళండి సార్. ఏం చెప్పాడు? నీ బిడ్డ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పాడు. నా బిడ్డ కాడికి వెళ్తున్నాను. వెళ్తుంటాడా రోజు? ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళాలనిపించినప్పుడు వెళ్తుంటాడా? ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాడు. రోజు నన్ను ఇడిచిపెట్టడానికి పనికి ఇక్కడ తీసుకుపోతా నేను. ఇదే దారి ఉంటా. రోజు 4 గంటలకు వెళ్ళిపోతాం. మేము ఇద్దరు కన్నా 3 తెల్లవారుజాము 4 గంటలకి. ఎందుకమ్మా? పని కోసం. ఏం పని చేస్తుంటారు? నీళ్ళలో పని చేస్తాను సార్. ఇద్దరు ఆయన కూడా వస్తాడు నీతో కలిసి? నాతో పాటు ఆయన కూడా వస్తాడు. రోజు ఇక్కడ దాటడం ఇబ్బందేనమ్మా? రోజు ఇటు వెళ్ళడం చాలా ఇబ్బంది. ఈ నెల రోజుల చాలా ఇబ్బంది. అయితే ఒకసారి ఇక్కడ ఇద్దరం కూడా పడ్డాం. అట్లా లేచిపోయినాం. సరే పడని నిన్న ఈ పని. ఏమన్నారమ్మా? అధికారులు వెతుకుతున్నారు, ఏమని చెప్తున్నారు? మీరు అడిగితే మీ భర్త ఆచూకీ ఏం చెప్తున్నారు? ఎవరేమి సరే కదా సార్, మాకు ఇంకా ట్రైన్ పట్టాలి ఒకటే ఉంటుంది. అదే డబ్బున్న వాళ్ళు చచ్చిపోతే ఇదే పరిస్థితి చేస్తారా? అంటే పని చేస్తారు కదా సార్. మాకే న్యాయం లేదా? ఏం వెతుకుతున్నాం అంటున్నారా? ఏమన్నారా? ఏమెత్తారు సార్, ఇదే చెప్తారు మాకు. వీడియో వస్తున్నారు, ఇదే చెప్తున్నారు. ఇంతకు మించి మాకు ఇంకేం చెప్తుంది? అంటే మీ ఆ రోజు ఎందుకు, ఇప్పుడు రోజు ఉదయాన్నే మీరు పనికి వెళ్తారు, ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత నీకు ఇంటికి వెళ్ళలేదని ఎలా తెలిసింది? కౌరు ఎవరు చెప్పారు మీకు? ఇంటి మా ఇంటికాడ రామరెడ్డి అని ఉంటాడు. ఆ రామరెడ్డి చెప్పిండు మాకు ఫోన్ చేసి, మా మనవాడు పని చేస్తాడు ఆయన దగ్గర. మీ తాత ఈ డ్రైనేజ్ కాలంలో పడిపోయింటారా పైపులల్లా దొరకడంటే అప్పటి నుంచి దేవుడు అడుగుతుంది. చూసారా? ఎవరైనా చూసారట అప్పుడు? చూసిరంట పడిపోవడం. అవును, వాళ్ళ బావనే పట్టుకున్నాడంటే జారిండు. అది ఎంత లేదు, ఇంతే ఉన్నారు జాగా. ఇప్పుడేసింది పైపులు. నేను రాజమండ్రి ఇక్కడే ఉన్నాం. రాత్రి నుంచి ఇక్కడే పడిపోయిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నాం. ఆ చెట్ల కింద అనుకుని ఉన్నాం. అప్పటి నుంచి దేవుళ్ళు ఆడుతున్నారమ్మా? వచ్చారా అధికారులు? వెంటనే వచ్చి చేస్తున్నారా? లేదు, తెల్లవారినాక వచ్చాను. అది ఉడక రాత్రి అంతా ఇతికే పరిస్థితి. మీరేం చూసే పరిస్థితి కూడా లేదు? ఈ పొద్దున పైపులు తీయమని కూడా చెప్పినాను, తీయమని చెప్పినాం. తీయలేదు. ఇప్పుడు మీరు వచ్చినాక తీసుకుంటాం. నీ పేరమ్మా? నా పేరు పద్మ సార్. ఏమ్మా, ఏం నీ భర్త ఎక్కడన్నా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇందులో చిక్కుకున్నాడు అనిపిస్తుందా? ఏమనుకుంటున్నావు? ఇలా చిక్కుకున్నాడని అనిపిస్తుంది సార్ నాకు. రోజు 25 ఏళ్ళ అసలు ఇక్కడనే పోతాం మేము పనికి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. అప్పటి నుంచి ఇక్కడనే చేస్తాం మేము. ఇలా లేడు, ఇక్కడ ఎక్కడనో పోయిండంటే నేను ఎట్లా ఒప్పుకుంటా సార్? పట్టుకున్నారంటే 2 మంతులు జారిపోయిండంట. ఆ మనుషులు కూడా ఇప్పటి దగ్గర ఈయనే ఉన్నారు. ఇప్పుడే వెళ్ళిండ్రు వాళ్ళు. చేపడరు మన కోసం, ఉండలేదు. బిడ్డతో మాట్లాడదామా? నీ పేరమ్మా? మంచి. మీరు బాలయ్య బిడ్డ. ఏమా ఏం మీ తండ్రి ఏం చెప్తున్నారు? చూపించాము ఒకసారి. ఎక్కడ పడిపోయాడు అని చెప్తున్నారు? ఒకసారి ఇక్కడే పడిపోయాడు అని చెప్తున్నారు. నేను అంతలో ఆటో బుక్ చేసుకుని వచ్చేసాను. బిడ్డ ఆటో బుక్ చేసుకుని ఇంకా పడిపోయాడని చెప్పగానే ఎక్కడ చెప్తున్నారు? నీకు ఏం చూపిస్తున్నారు? నీకు ఎక్కడ జారిపోయాడు? నాకు ఇక్కడ జారిపోయారని చెప్పారు. పొద్దున పైపులు వేసేసారు. అందరు ఇక్కడే చూపిస్తున్నారు, ఇక్కడే పడిపోయింది, ఇక్కడే పడిపోయింది. ఎక్కడ? ఒకసారి ముందుకెళ్దామా? ఏ స్పాట్ లో చూపిస్తున్నారు? ఇదే ఈ స్పాట్ లోనే. అక్కడ శుభ్రం మట్టేసేసారు కదా, ఆ 2 పైపుల దగ్గర. అక్కడనే స్లిప్ అయిపోయింది అని చెప్తున్నారు. కనిపిస్తున్నారు ఆ 2 పైపుల దగ్గర సెంటర్ లో. అక్కడ జారి పడ్డాడు. అక్కడ నుంచి లోపలికి వచ్చాడు. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వచ్చిండేమో. ఇది ఇట్లా చేయడం ఏమన్నా న్యాయమేనా అసలు? ఏం చేశారు ఇట్లా చేయడం? అంటే వర్షం వస్తుంది, వర్షంలో ఈ కాలువలు ఇట్లా పెట్టడం. ఇది సంబరం టైం కదా. ఇప్పుడు ఈ వర్షంలో పిల్లలు, కాలేజ్ పిల్లలు వస్తారు, చదువుకున్న పిల్లలు అందరూ వస్తారు కదా ఇటు నుంచి.
ఈ టైంలో ఇవన్నీ ఓపెన్ చేసి ఇట్లా వచ్చినప్పుడు పడిపోతే ఈ రోజు మా నాన్న పడిపోయాడు, రేపు ఇంకోరు పడిపోతే. ఇప్పటికే మా నాన్న ఇంతవరకు రాలే. ఇంకో గంట అయితే మా నాన్న ఆ టైం గిట్లా అయిపోతుంది. ఇంతవరకు మేము మొహం గిట్లా చూడలేము మా నాన్న మొహం. నిన్న ఈ టైంకు మా నాన్న వచ్చిండంటే 5 గంటలకు వచ్చిండంటే 5 నుంచి ఇప్పటి వరకు మా నాన్నది ఇంకా ఏది ఇంతవరకు ఏది తెలియట్లేదు. ఇది ఎందుకు ఓపెన్ చేసి పెట్టున్నారు అట్లా అని. ఇప్పుడు ఎంతమంది అని పడతారు ఇందులో చెప్పండి మీరు. ఇప్పుడు మాకు వస్తూ వెళ్తూ ఉండేవాడమ్మా ఈ రోడ్డు ద్వారానే రోజు ఇదే మార్గం. ఈ రోడ్ తోటి అప్పుడప్పుడు మా అమ్మ మా నాన్న వస్తారు. మార్నింగ్ లేచి మా అమ్మతో వెళ్తాడు మా నాన్న పనికి. మా అమ్మకు కొంచెం హెల్ప్ చేయడానికి వెళ్తాడు. ఇద్దరు వెళ్తారు, చక్కగా వస్తారు, జంటగా వెళ్తారు, జంటగా వస్తారు. చెప్తున్నాను కదా, నా తండ్రి నా అమ్మ అని నేను కాదనట్లేదు. మా అమ్మని వదిలే మా నాన్న ఉండలేడు అసలు. పొద్దున్న 4 వెళ్ళిపోతారు అందరూ వీళ్ళు. మా నాన్న గిట్లా వెళ్తాడు చేసి మళ్ళీ మా నాన్న ఇటు నుంచే వస్తాడు ఇంటికి రోజు. మా అమ్మ కొద్దిగా లేటుగా వస్తే మా అమ్మకు సాయం చేసి వస్తాడు. ఒక్కతే చేసుకుంటుంది కదా మళ్ళీ అని ఏదో ఊడ్చుడు, తన లోపల పని చేసుకున్నా కానీ బయట ఊడ్చేసి వచ్చేవాడు. బయట కడిగేసి పైప్ తోటి ఇంటికి వచ్చేవాడు. అట్లటోడు ఈరోజు ఈ పరిస్థితిలో మేము ఎప్పుడు నిన్న నైట్ నుంచి 11 గంటల నుంచి చూస్తున్నాం. ఇంతవరకు మాకు ఏది చూపించట్లేదు. ఇక్కడనే స్లిప్ అయిందని చెప్తున్నారు వాళ్ళు. పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి ఇట్లా ఇక్కడే అని చెప్తున్నారు. సాక్షులు గిట్లా ఇక్కడే చెప్తున్నారు. ఇంకా మేమేం చేయగలుగుతాం, ఇంకా మేమేం చెప్పలేకపోతున్నాం. మీతోటి పొద్దు నుంచి ఏదో మీరు చెప్తున్నారు, మేము చెప్తానే వస్తున్నారు, ఇదే చెప్తున్నారు. ఇంకా మేమేం చెప్పలేకపోతున్నాం. మా నాన్నకు మాకు దొరికితే చాలా అనిపిస్తుంది. మాకు ఓ డబ్బులు కావాలని మాకు లేదు, మా నాన్న కావాలని చూస్తున్నాం ఫస్ట్ మేము. ఎంత టైంలో వస్తాను నమ్మడమ్మా ఇంటికి, నీకు అన్నం పెట్టు నీళ్ళు పెట్టు, ఎంత టైంలో వస్తానని చెప్పారు? 1 గంటలు వస్తుంది. గంటలు రాలే, 8 అయింది, 9 గానికి వచ్చింది. నా మనకి ఫోన్ చేసిండు, అమ్మమ్మ నేను బండి తీసుకొని పోతున్నాను అన్నాడు. ఎక్కడ రా అంటే తాతని దేవురాడు నీకు అన్నాడు. ఈ మాట చెప్పలేదు. మరి నేను ఏడుస్తాను. లాస్ట్కి వస్తే ఫోన్ చేసి చెప్పిండు, అమ్మ తాత డ్రైనేజ్ కాలువలో పడిపోయిందంట పైపులల్లా, తాత దొరకడు ఇప్పుడు నీకు అని. తాళం వేసుకొని ఇక్కడ వచ్చేసాను. ఎన్నింటికి వచ్చావు ఇక్కడికి? నేను 8:30 అయిపోయింది సార్. ఇక్కడే ఉన్నావు అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా. ఇది బాధితుల ఆవేదన. ఈ స్పాట్లో బాలయ్య ఇక్కడే స్లిప్ అయ్యి పడిపోయిన పరిస్థితి. అంటే కొంచెం ముందు మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఆ ఏవైతే 2 పైపులు వేశారో సిమెంట్ పైపులు పెద్దవి, ఆ స్పాట్లో అవి తీసుకొచ్చి ఆ తర్వాత వేశారు. అదే జరిగిన స్పాట్ అది. కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఇదే స్పాట్లో బాలయ్య కాలు జారి స్లిప్ అయ్యాడు. బిడ్డ దగ్గరికి వెళ్ళే క్రమంలో వెంటనే కాలు జారడంతో ఇక్కడ చూడొచ్చు మీకు నాల కూడా ఎంత లోతు ఉంటుందో చూడొచ్చు. దాదాపు ఇక్కడ పడితే మనిషి మునిగిపోయేంత లోతు ఉంటుంది. కానీ పడిన స్పాట్ అయితే మీరు లెఫ్ట్లో చూడొచ్చు. పడిన స్పాట్ అది. ఆ 2 పైపులు కనిపిస్తుంది కదా, ఈ మట్టి అంతా పూర్తి చేసి దీనంతా కూడా కొంత కవర్ చేసే ప్రయత్నం అయితే జరిగిందని స్పష్టంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి తెలుస్తుంది. అప్పుడు ఘటన జరిగినప్పుడు స్పాట్లో ఉన్నట్టుగా ఇక్కడ లేదు. ఆ తర్వాత ఊహించిందే కొంత కావాలని కప్పిపుచ్చే ప్రయత్నం జరిగింది అనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇలా మా నాన్న ఇప్పటికీ గంటలు గడుస్తుంది, అధికారులు వెతుకుతున్నామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు మా నాన్న జాడ దొరకలేదని చెప్పి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మా నాన్నని చివరి చూపైనా చూడనివ్వండి, మా నాన్న ఎక్కడున్నాడో కనిపెట్టి మాకు ఇవ్వండి, మా నాన్న దొరికితే చాలని చెప్పి కూడా బాలయ్య బిడ్డ ఆవేదన వ్యక్తం చేస్తుంది. 1 గంటలో వస్తాము, అన్నం పెట్టు నీళ్లు పెట్టు ఉంచని చెప్పి వెళ్ళిన భర్త ఇంకా రాడు, తిరిగి రాడు ఇంకా అని తెలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది భార్య. శేషు ఏపీ దేశం, ఘటనా స్థలం నుండి మియాపూర్.